సమయంలో మన ఎంప్లాయీస్ విశ్రాంత ఉద్యోగులు వారి డ్యూటీ మీద చేసి ఎంతో ఒత్తిడికి లోనవుతారు. కార్డియాలజీ సంబంధంగా అంటే గుండెకు సంబంధించి చాలా రకాల ప్రాబ్లమ్స్ అది తెలియక కొంతమంది తెలిసి కొంతమంది తెలిసి నిర్లక్ష్యము తెలియక నిర్లక్ష్యంతో చాలామంది ఇబ్బందులు పడుతూ అవసరం పడుతూ అది ఏమో తెలియదు. ఇక్కడెక్కడ నొప్పిస్తే అది కొంతమంది గ్యాస్ట్రైటిస్ అని యూజర్ బాడీ అయిపోతుంది, కొంతమంది రకరకాలుగా నెగ్లెక్ట్ చేయడం వలన చాలా సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉన్నాం. అందుకోసం అని చెప్పి ఈ మధ్య కాలంలో గత 5 సంవత్సరాల్లో కూడా మన ఉద్యోగులు అయితే చాలా ఒత్తిడి లోనై చాలా మంది చాలా సమస్యలతో చాలా జబ్బులు తీసుకొని ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకోసం అని చెప్పి ఒక మంచి అవేర్నెస్ క్యాంప్ కార్డియాలజీ పరంగా పెట్టాలని ఎప్పటి నుంచో మనసులో ఉన్నది. దాన్ని ఈరోజు ఆచరణాత్మకంతో ప్రతి చాలా మీకు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు. ఇకపోతే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పి ఎప్పుడో పెద్దలు పెట్టి ఉన్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏదైనా జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడం దానికంటే ఆ జబ్బు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మన లైఫ్ టైం అనేది కూడా ఎక్కువ కాలం పెరగడమే కాకుండా అనవసరమైన వృత్తిలో లోను కాకుండా ఖర్చులు తగ్గించుకొని చాలా కుటుంబం అంతా హ్యాపీగా ఉండొచ్చు. అందుకని మన డిపార్ట్మెంట్లోని మెడికల్ క్లాస్ అయితే హెల్త్ ఎడ్యుకేషన్ అందరూ కూడా ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ లో చాలా మంది చెప్తూ ఉండేటప్పుడు కూడా అవగాహన లోపం వల్ల మన ఉద్యోగులు అయితేనేమి, రెసిడెంట్స్ అయితేనేమి, ప్రజలు అయితేనేమి చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అందుకని అప్పుడప్పుడు అవగాహన కార్యక్రమాలన్నింటినీ కూడా మన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్స్కే కాకుండా ప్రజలలో కూడా ఈ క్యాంప్స్ ఎప్పుడు కంటిన్యూ జరుగుతూ పోతూ ఉండాలి. అది జరగక చాలా సమస్యలు ఇబ్బంది పడుతున్నాం. దానికోసం అని చెప్పి ఈరోజు మన ప్రొద్దుటూరు పట్టణంలోనే కార్డియాలజిస్ట్గా డాక్టర్ గారు 3D హాస్పిటల్ అనేది పెట్టి సుమారు సంవత్సరం మీద 8 months అయితే 8 months నుంచి ఇంతవరకు కార్డియాలజీ ఫెసిలిటీస్ శ్రీనాథ్ రెడ్డి సార్ ఇంకా భాస్కర్ రెడ్డి సార్ కొంతమంది ఉండేటప్పటికి కూడా స్టంట్స్ వేయడం కానీ మిగతా మీద ఎమర్జెన్సీ కేసెస్ తీసుకోవడం కానీ పెద్దగా జరిగిన సందర్భాలు లేవు. కానీ సార్ వచ్చిన తర్వాత చాలా చక్కగా ఈ ఓపీ సర్వీసెస్ అయితేనేమి, అలాగే సీరియస్ ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా స్టంట్స్ ద్వారా కానీ ఇంకా వారికి వచ్చే మెడిసిన్స్ ద్వారా కానీ చాలా కేసెస్ బాగానే చెప్పి నేను కూడా వెళ్ళడం జరిగింది. అలాగే మీ పర్సనల్ ఒపీనియన్ కూడా మా అక్కగారికి ఓన్ సిస్టర్ కూడా బాగా లేకపోతే ఇద్దరుగా డాక్టర్ తర్వాత డాక్టర్ దగ్గర చూపించుకొని కాకపోతే సార్ దగ్గరికి ఆ రోజు నేనే తీసుకెళ్ళి పరిస్థితి చేసి చూపించడం జరిగింది. ఆమె కూడా చాలా ఆయాసంతో చాలా ఇబ్బంది పడుతూ ఉండి ఒక 2-3 days అక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా రికవర్ అయ్యి చాలా హ్యాపీగా మా సిస్టర్ గారు కూడా ఉన్నారు. అందువల్ల సార్ని సర్వీసెస్ ని ప్రత్యక్షంగా చూడడం జరిగింది. కాబట్టి మనం ఇక్కడ ఒక క్యాంప్ సార్ ద్వారా పెట్టిస్తే అవేర్నెస్ క్యాంప్ పెట్టిస్తే చాలా బాగుంటుందని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక మన డాక్టర్ గారి పేరు వెంకట చంచయ్య గారు, MBBS MD DNP కార్డియాలజీ, మీకు అంటే తెలుసు ఎంపీ. సో మన కార్డియాలజిస్ట్ ఇబ్బంది లేదు. ఇంకా అలాగే ఇంటర్ వెటరనరీ కార్డియాలజిస్ట్ ఎక్స్ రిజిస్ట్రార్ నారాయణ హృదయాలయ బెంగళూరు, మంచి ఎక్స్పీరియన్స్ కూడా సార్ ఉంది. నారాయణ హృదయాలయ అంటే బెంగళూరు అంటే ఇట్స్ వెరీ ఫేమస్ హాస్పిటల్ కర్ణాటక స్టేట్ ఆల్సో. మన అందరూ కూడా చాలా మంది అక్కడికి వెళ్తూ ఉంటారు అనమాట. సో మంచి డాక్టర్ గారు, యువకుడు బాగా ఓపిక ఎక్కువ ఉంది. ఏదైనా కానీ కొంతమందికి సర్వీస్ ఫ్రీ ఫోటో ఉన్న వ్యక్తి సార్ మనం చూసినప్పుడు అందులో ఇలాంటి వాళ్ళతో కొంత అవేర్నెస్ క్యాంప్ పెట్టాలని చెప్పి పెట్టించడం జరిగింది. ఈ అవేర్నెస్ క్యాంప్కి హాజరైన ప్రతి ఒక్కరికి మా EPNGO అసోసియేషన్ ఆఫీస్ పేరెంట్స్, విశ్రాంత ఉద్యోగులు మరియు ఇతర ఉద్యోగులందరికీ కూడా పేరు ప్రతి ఒక్కరికి EPNGO అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ, తర్వాత సార్ మనకు సంబంధించి అన్ని విషయాల మీద కూడా చాలా చక్కగా మనకు వివరించి చెప్తారు. ఇది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒకసారి మన కార్డియాలజీ క్యాంప్ అక్కడ పైన పెట్టడం జరిగింది. ఆ కార్డియాలజీ క్యాంప్ లో కూడా చాలా మంది మన రావడం జరిగింది. నాకు 5-6 మందికి అప్పుడు ఏమీ లేదు టికెట్ చేయడం కూడా జరిగింది. సో ప్రాబ్లమ్స్ అలాంటివి మనకందరూ అనుకుంటున్నాం. నేనే అనుకుంటా మైసెల్ఫ్ ఫైన్ అనుకుంటాను, కానీ లోపల నాకు తెలియదు. సో అలాంటివి కొన్ని టెస్ట్ చేసిన తర్వాత మనం బయటపడతాయి. దానివల్ల మనకు మన కుటుంబం ఎంతో బాగుంటుందని ఉద్దేశంతో క్యాంప్ పెట్టడం జరిగింది. కాబట్టి మరొకసారి అందరూ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు సార్ హ్యాండ్ ఓవర్ చేస్తాము. సార్
సార్ చెప్పినంత శ్రద్ధగా మనం విని దయచేసి దీనిగా 10 మందికి తెలియపరిచి మరి కుటుంబాలను బాగుపరచడానికి మన వంతు మన సహాయం చేయాలని ప్రతి ఒక్కరిని సవినయంగా కోరుకుంటూ సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సభ్యులకి నమస్కారం. ఇప్పుడున్న జీవన శైలిలో ఎటువంటి చెడు అలవాట్లు లేకపోయినా కానీ, ఎటువంటి జబ్బులు లేకపోయినా కానీ తక్కువ వయసులోనే చాలామంది గుండె జబ్బులు బాధపడుతున్నారు, నరాల జబ్బులు బాధపడుతున్నారు. కాబట్టి అందరికీ కొంచెం అసలు జబ్బు ఏంటి, హార్ట్ అటాక్ అంటే ఏంటి, వాటికి సంబంధించి ఎలా లోపల ఉంటుంది, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, ఎటువంటి ట్రీట్మెంట్ ఎంత తొందరగా తీసుకుంటే బాగుంటుందని ఒక అవగాహన ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామనే ఉద్దేశంతో ప్రెసిడెంట్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది. సారు వెంటనే చెప్తున్నారు. చాలా ధన్యవాదాలు అండి. సో ముఖ్యంగా ముందుగా ఇప్పుడు టాపిక్ వచ్చి హార్ట్ అటాక్ హెల్త్ అవేర్నెస్ ఉంది. సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా మన సెలబ్రిటీస్, అందరికీ తెలిసిన వాళ్ళు. మొట్టమొదటి వచ్చి పునీత్ రాజ్ కుమార్ కర్ణాటక యాక్టరు, తర్వాత సిద్ధార్థ్ శుక్లా అని ఫేమస్ హిందీ సీరియల్ యాక్టర్ అయినా, తర్వాత వచ్చేసి ఎంపీ గారు, ఎంపీ గారు గౌతమ్ రెడ్డి గారు, తర్వాత వచ్చేసి కృష్ణ కుమార్ అనేసి సింగర్, ఫేమస్ పాప్ సింగర్, హిందీ సింగర్. సో వీళ్ళంతా చిన్న వయసులోనే గుండెపోటుతో సడన్గా చనిపోవడం జరిగింది. వీళ్ళలో చాలా మందికి ఎటువంటి అలవాట్లు కూడా ఏమీ లేవు, కానీ సడన్గా చనిపోవడం జరిగింది. సో ఎందుకంటే కొంతమందికి అసలు హాస్పిటల్ రీచ్ అవ్వడానికి కూడా టైం ఉండదు. వితిన్ 10 minutes 5 minutesలోనే వాళ్ళకు ఇబ్బంది స్టార్ట్ అయిన 5 నిమిషాలకే కుప్పకూలిపోవడం, సడన్గా చనిపోవడం జరుగుతుంది. కొంతమందికి అదృష్టం ఉన్న వాళ్ళకు 2 రోజులు 3 రోజులు అయినా కానీ అలాగే మధ్యలో భరిస్తూ తిరుగుతూ ఉంటారు. సో అలా లేట్గా తెలుస్తుంది. సో వీటి యొక్క ప్రివలెన్స్ వస్తే ఏంటంటే అమెరికన్ కంట్రీస్లో వచ్చి 2.5% ఉంది. అదే ఇండియన్స్కి వచ్చేసి 11% ఉందన్నమాట నాన్ డయాబెటిక్స్లో. అదే షుగర్ ఉన్న వాళ్ళకైతే 21% ఉంది. సో కంపేర్ టు అమెరికన్ కంట్రీస్, మన ఏషియా లేదా ఇండియన్ కంట్రీస్లో చాలా ఎక్కువ ఉంది ప్రివలెన్స్. సో ఇది ఎందుకు వస్తుందంటే సో మెడికల్ కమ్యూనిటీగా మనం ఏంటంటే తొందరగా డిటెక్ట్ చేయడం అనే దానిలో మనందరూ రూల్ ఉంది. కంట్రీస్తో పోలిస్తే మన ఏషియన్ కంట్రీస్లో 20 to 50% హైయర్ మోర్టాలిటీ ఉంది. సో హార్ట్ అటాక్ అంటే గుండె మీద రక్త నాళాలు ఉంటాయి. వాటి ద్వారా గుండె కండరానికి ఆహారం అనేది బ్లడ్ ద్వారా అందుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే అందులో అడ్డుపడుతుందో గుండె కండరానికి ఆహారం అనేది అందదు. సో దాని నుంచి వచ్చే నొప్పిని గుండె నొప్పి అంటారు. సో మీరు చూసారంటే ఇక్కడ 2 పిక్చర్స్ ఉన్నాయండి. ఫస్ట్ పిక్చర్ వచ్చేసి క్లీన్ వెసల్, దానిలో ఏం లేదు, కొవ్వు పదార్థం అనేది లేదు. సెకండ్ పిక్చర్ వచ్చేసి ఆ ఎల్లో కలర్గా ఉండేది వచ్చేసి కొవ్వు పదార్థం. సో ఈ కొవ్వు పదార్థం అనేది మనం పుట్టినప్పుడు క్లీన్గా ఉంటాయి. తర్వాత స్లోగా ప్రతి ఒక్కరికి కొవ్వు పదార్థం అనేది పేర్కొంటూ వస్తుంది. వాళ్ళ జీవన శైలి ప్రకారం, వాళ్ళు చేసే డైలీ యాక్టివిటీస్ ప్రకారం, వాళ్ళు తీసుకునే ఆహారాన్ని బట్టి, వాళ్ళ అలవాట్లను బట్టి ఎంత స్పీడ్గా కొవ్వు పదార్థం అనేది. సో ఇప్పుడు బొమ్మని చూసారంటే మీరు సో అలా బ్లడ్ అందకపోవడం వల్ల మసిల్ అనేది బ్లాక్ అవుతా వస్తుంది. సో సేమ్ థింగ్ ఈ బొమ్మలు ఏముందంటే ఫస్ట్ 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసు, 30 సంవత్సరాల వయసు లోపల, 40 సంవత్సరాల వయసు లోపల అక్యూట్ కోర్టల్ సిండ్రోమ్ అంటే ఎస్టిలేషన్ అంటే ఈ సీట్లో క్లియర్గా ఉంటాయి అనమాట. ఇది హార్ట్ అటాక్ అని చెప్పేసి. నాన్ ఎస్టిలేషన్ అంటే మైనర్ చేంజెస్ ఉంటాయి, కొద్ది చేంజెస్ ఉంటాయి. ఇవి మెడికల్ టర్మ్స్. ఎస్టిలేషన్ అంటే ఏమవుతుందంటే నరం పూర్తిగా బ్లాక్ అయ్యిందంటే. నాన్ ఎస్టిలేషన్ అంటే ఒక క్రిటికల్ లెవెల్ వరకు బ్లాక్ అయింటాయి. పూర్తిగా బ్లాక్ అవుతున్నప్పటికీ 70% నుంచి 90% వరకు బ్లాక్ అయిందని నాన్ ఎస్టిలేషన్ అంటారు. అనుకుంటారు కానీ కేవలం మధ్యభాగంలో రావడం. సో ఇట్లా ఈ రకాల్లో ఎక్కడైనా ఏ విధంగా హార్ట్ సంబంధించి పెయిన్ అయ్యిండొచ్చు. సో వెంటనే మనం అలర్ట్ అయ్యి అట్లీస్ట్ అది అన్యూజువల్గా ఉంది నాకు నొప్పి ఈ భాగాలలో అనుకున్నప్పుడు ఒక డిసిజన్ అనేది తీసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు చెప్పిన విధంగా కాకుండా వేరే విధంగా కూడా రావచ్చు. వాటిని మనం యాంజైనా ఇంపార్టెన్స్ అంటాము. అలాంటి ఎలాంటి ఈవెన్ నాసియా వామిటింగ్, వాంతి వచ్చినట్టు రావడం, వాంతులు, ఉప్పి చెమటలే పట్టడం, లేకపోతే ఎక్కువ అలసటగా ఉండడం, కళ్ళు తిరిగి పడిపోవడం, ఇటువంటి సింటమ్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. చాలా వరకు వాటిని మనము గ్యాస్ అనుకుంటాము, అరుగుదల కావట్లేదు, మజిల్ పెయిన్ అని అనుకుంటాము. చాలామంది ఏంటంటే
లేదంటే మంగళ షాప్లో ఇండో శాటిలైట్స్ ఇవన్నీ వేసుకుంటూ కూడా చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాంప్లికేషన్స్. మనము హార్ట్ అటాక్ సంబంధించిన వాళ్ళు హాస్పిటల్కి లేట్గా వస్తే ఏమవుతుంది, ఒకటి వచ్చేసి మజిల్ వీక్ అయిపోతుంది, మజిల్ రప్చర్ అయిపోతుంది. హార్ట్ అనేది ఒక బ్యాగ్ లాంటి వస్తువు అనమాట. అదేమవుతుందంటే మజిల్ చిక్కిపోయి దానికి ఒక రంధ్రం పట్టడము, సడన్గా కుప్పగుళ్ళు చనిపోవడము, తర్వాత ఎలక్ట్రికల్ కాంప్లికేషన్స్. అంటే హార్ట్ ఒక పద్ధతిలో కొట్టుకోదు, కొట్టుకుంటే 200 టైమ్స్ కొట్టుకుంటుంది, లేదంటే 30-40 అంత తక్కువ కొట్టుకుంటుంది. దాన్ని ఎలక్ట్రికల్ కాంప్లికేషన్స్ అంటారు. ఇలా వచ్చిన వాళ్ళే కుప్పకూలిపోతారు. మీరు చూస్తూ ఉంటారు చాలా వీడియోస్లో ఒకటి నుండి కుప్పకూలిపోతూ ఉంటారు. వాళ్ళలో జరిగేది యాక్చువల్ ఏంటంటే ఎలక్ట్రికల్ కాంప్లికేషన్స్. అంటే వాళ్ళ హార్ట్ బీట్ వచ్చేసి 200-220 అలా వెళ్తూ ఉంటుంది అనమాట. వాళ్ళకి వెంటనే షాక్ ఇవ్వడము లేదా కంప్రెషన్స్ ఇవ్వడం వల్ల కొంచెం కాపాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి ఇన్ఫ్లమేటరీ, అంటే హార్ట్ అటాక్ వచ్చి పోయిన తర్వాత అనమాట. వాళ్ళకి ఏమవుతుందంటే గుండె చుట్టూ నీరు అనేది చేరుకుంటూ వస్తుంది. ఇది వచ్చేసి హార్ట్ అనేది, ఈ హార్ట్లో ఇక్కడ పెట్టిన దగ్గర వచ్చేసి హోల్ పడింది. సో వీళ్ళకి ఏమైందంటే లేటుగా రావడం వల్ల హార్ట్ మజిల్ వీక్ అయిపోయి హార్ట్ మజిల్ చిక్కిపోయి, సో ఇది స్కాన్లో కూడా మనకి గ్యాప్ అనేది హోల్ అనమాట. ఇది ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారు, 24 hours లేట్గా వచ్చాడు పేషెంట్ చెస్ట్ పెయిన్ వచ్చిన తర్వాత. సో ఆ పేషెంట్ ప్రజెంట్ అయినప్పుడు ఇలా ప్రజెంట్ అయినాడు. నేను చెప్పాను హార్ట్ వచ్చేసి ఒక బ్యాగ్ లాగా ఉంటుంది, ఒక బ్యాగ్ లాగా. ఇందులో బ్లడ్ క్లాట్ అనమాట. ఈ గుండె కదలికలు ఇక్కడ వరకు కదలికలు ఆగిపోవడం వల్ల బ్లడ్ అనేది అక్కడే అతుక్కుపోయి దాంట్లో గడ్డలాగా పాపడింది. సో ఇది డేంజర్ అనమాట. ఎప్పుడైనా ఈ బ్లడ్ క్లాట్ అనేది ఇక్కడ నుంచి కదిలి బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అయిపోయి హార్ట్స్ బ్రెయిన్స్లో కానీ కిడ్నీలకు కానీ పేట్లకు కానీ కాళ్ళకు కానీ ఎక్కడికైనా వెళ్ళచ్చు. సో ఆ అవయవాలన్నీ చెడిపోతాయి వెళ్ళిపోవడం వల్ల. చుట్టూ చూసారంటే ఇక్కడ బ్లాక్ షాడో ఉంది, ఇదంతా వచ్చేసి బ్లడ్ అనమాట. సో ఆయనకి ఏమైందంటే ఇక్కడ ఒక రంధ్రం పడి అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయి ఆగిపోయింది. అది ఆయనకు లక్ అనమాట. లేకపోతే ఆయన హాస్పిటల్కి వచ్చేంత పరిస్థితి కూడా ఉండేది కాదు. సో సొంతంగా క్లోజ్ అయిపోయింది. ఇంకోటి లేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే గుండె అనేది సాగిపోతుంది, ఆ మజిల్ అనేది వీక్ అయిపోయి బెలూన్ లాగా సాగిపోతుంది. ఇక్కడ మీరు గమనించారంటే ఇందాక పిక్చర్కి ఇప్పటికి ఇక్కడ ఇక్కడ లోపలికి వచ్చింది. సో ఇదేంటంటే బెలూన్ ఇక్కడ నుంచి ఇక్కడికి గుండె అనేది సాగిపోయింది అనమాట. సో దీన్ని అన్యూరిజం అంటారు, ఎల్వి అన్యూరిజం ఫార్మేషన్. సో ఇన్వెస్టిగేషన్స్, సో అనుమానం ఉన్న వాళ్ళు ఏమేమి టెస్టులు చేయించుకోవాలా, ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అంటే ఈసీజీ చేయించుకోవడం, ఎకోకార్డియోగ్రఫీ అంటే గుండె స్కానింగ్ 2D ఎక్కువ చేయించుకోవడం వల్ల, కార్డియాక్ బయోమార్కర్స్ అంటే గుండె మజిల్ నుంచి ఒక ప్రోటీన్ అనేది రిలీజ్ అవుతుంటుంది బాడీలోకి, అది బ్లడ్లో మనం కొలత వేయడం వల్ల తెలుస్తుంది అది హార్ట్ అటాక్ సంబంధమా కాదా అనేసి. దాన్ని ట్రోపోనిన్ అని అంటారు. ఇంకా సికేఎంజీ అలా కూడా ఉంటుంది. నెక్స్ట్ సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్, సిటీ స్కాన్ ద్వారా మనము హార్ట్ నరాలను టెస్ట్ చేసుకొని దాన్ని యాంజియోగ్రామ్ అంటారు, సిటీ కొరోనరీ యాంజియోగ్రామ్. అందులో కూడా హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా, బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇన్వేసివ్ కొరోనరీ యాంజియోగ్రామ్, అంటే డైరెక్ట్గా గుండె నరాల వరకు మనం పైప్ పెట్టుకోవచ్చు, దాన్ని చెక్ చేయడానికి ఇన్వేసివ్ యాంజియోగ్రామ్ అంటారు. ఇది మన ఊళ్ళో అందుబాటులో లేదు, గుంటూరు, విజయవాడ ఈ 3 ఊళ్ళలోనే ఉన్నాయన్నమాట. ఇన్వేసివ్ కొరోనరీ యాంజియోగ్రామ్ అనేది ఇప్పుడు మేము చేసేది. సో ట్రీట్మెంట్ వచ్చేసి ఏదైనా హార్ట్ సమస్య అనుకున్నప్పుడు వెంటనే రక్తం పంచబడే ట్యాబ్లెట్లు, ఆస్పిరిన్, గ్లూకోడోగ్లిన్లు, కొవ్వుకు సంబంధించిన ట్యాబ్లెట్లు, స్టాటిన్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. ఇవి వెంటనే తీసుకోవడం వల్ల కూడా దాదాపుగా 30-40% మనము పేషెంట్ని తొందరగా కాపాడుకున్నట్లు అవుతుంది. తర్వాత థ్రాంబోలైసిస్ అంటే ఇంజెక్షన్ థెరపీ వల్ల, లేదా పీసీఐఆర్ సిఏబీజీ అంటే స్టెంట్ కానీ బైపాస్ కానీ. థ్రాంబోలైసిస్ అంటే పేషెంట్ బ్లడ్ క్లాట్ని మనం తగ్గించడానికి ఇచ్చే ఇంజెక్షన్ని థ్రాంబోలైసిస్ అంటారు. పీసీఐ అంటే స్టెంట్ అమర్చడం, సిఏబీజీ అంటే బైపాస్ చేయడం. ఇది ఒక హార్ట్ మజిల్. అది ఈ మజిల్ వచ్చేసి 1 అవర్లో ఇంత డ్యామేజ్ అయింది, 4 అవర్స్లో ఇంత డ్యామేజ్ అయింది, 8 అవర్స్లో కంప్లీట్ థిక్నెస్ డ్యామేజ్ అయింది అనమాట, పూర్తి మందం డ్యామేజ్ అయింది. సో ట్రీట్మెంట్ ఎంత డిలే అయితే అంత డ్యామేజ్ అని ఉంటుంది. ప్రస్తుతానికి అప్పటికప్పుడు వాళ్ళకి ఇబ్బంది కనిపించకపోవచ్చు, కానీ దీర్ఘకాలంలో ఏమవుతుందంటే మజిల్ అనేది పంపింగ్ వీక్ ఉండడం వల్ల వాళ్ళు చేయాల్సిన డైలీ పనులు చేసుకోలేకపోవడము, తర్వాత తొందరగా అలసిపోవడము, ఆయాసం రావడము, కాళ్ళు వాపులు, ముఖం వాపులు ఉంటాయి. ప్రదేశంలో ఉన్నామా లేకుంటే దూరంగా ఉన్నామా అని దాన్ని బట్టి ఉంటుంది. స్టెంట్ అమర్చే ప్రదేశంలో ఉన్నప్పుడు వితిన్ 1.5 hours 1.5 గంటల లోపల స్టెంట్ అమర్చగలిగితే ఆ మజిల్ని పూర్తిగా కాపాడుకున్నట్లు అవుతుంది. ఒకవేళ పేషెంట్లు స్టెంట్ అమర్చే పరికరాలకు కానీ దూరంగా ఇంజరీస్ అనమాట ఎంత టైం. ఇది వచ్చేసి ఎర్లీ ఫేసు, ఎవాల్డ్ ఫేసు, రీసెంట్ స్టెమీ అంటారు. ఫస్ట్ సింటమ్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి 12 గంటల లోపల
12 గంటల నుంచి 48 గంటలు గడిచిన తర్వాత స్టెంట్ ట్రీట్మెంటే బెస్ట్. ఇంజెక్షన్ ట్రీట్మెంట్కు కంపారిజన్ ఉంటుంది. ఇందులో ఏముంది, ఎక్కడ బ్లాక్ ఉందో అక్కడికి వెళ్ళి పని చేయాలి. సో అది గ్యారంటీ లేదు. మనం ఇచ్చే చేతికి కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా అక్కడ పని చేస్తుందా లేదా అనేది గ్యారంటీ ఉండదు. అదే స్టెంట్ ట్రీట్మెంట్ అంటే డైరెక్ట్గా మనము ఇమేజ్ చూస్తూ సిటీ ద్వారా ఇమేజ్ చూస్తూ చేసాం కాబట్టి అది గ్యారంటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ద్వారా ఓపెన్ అయిన నరము మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రీఅక్టివేషన్ అంటారు. సో మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే స్టెంట్ ట్రీట్మెంట్ అంటే ఒకసారి స్టెంట్ ట్రీట్మెంట్ వేసుకున్న తర్వాత అది మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఇదేంటంటే ఇంజెక్షన్ ట్రీట్మెంట్ స్టెంట్ ట్రీట్మెంట్ కంపారిజన్ చాలా వరల్డ్ వైడ్ చాలా స్టడీస్ అనమాట, ట్రయల్స్ స్టడీస్ చేసి వాళ్ళలో వాటి ప్రకారం అనమాట. ఈ డిఫరెన్స్ అనేది చూడండి. ఒకటి వచ్చేసి ఇంజెక్షన్ ట్రీట్మెంట్, ఒకటి వచ్చేసి స్టెంట్ ట్రీట్మెంట్. సో స్టెంట్ ట్రీట్మెంట్ వల్ల డెత్ అనేది తక్కువ ఉంది. అంటే డిఎంఐ వల్ల హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా తక్కువ ఉంటుంది. సివిఏ అంటే బ్రెయిన్ స్ట్రోక్ అటువంటి కాంప్లికేషన్స్ కూడా తక్కువ. ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అనేది మనకు రక్తం పలచబడుతుంది కాబట్టి బ్రెయిన్ లోపల కూడా ఒక్కోసారి బ్లీడింగ్ అయ్యి వాళ్ళకు పక్షవాతం అనేది కూడా రావచ్చు. ఒక్కోసారి సడన్గా కూడా చనిపోయే పరిస్థితి ఉంటుంది. ఇంజెక్షన్ ట్రీట్మెంట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. స్టెంట్ ట్రీట్మెంట్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ యొక్క కంపారిజన్ ఇక్కడ వచ్చేసి 30 days మోర్టాలిటీ. హార్ట్ అటాక్ వచ్చిన ప్రతి 30 రోజుల్లో మోర్టాలిటీ ఏదో ఒక కారణం వల్ల వచ్చే చాలా రిస్క్ని థ్రాంబోలైసిస్లో ఎక్కువ ఉంటుంది, పీసీఏలో తక్కువ ఉంటుంది. పీసీఏ అంటే స్విచ్ అవుతుంది. ఇది కూడా అదే కంపారిజన్ ఇస్తుంది. సో ఇది వచ్చేసి క్యాట్లాబ్ అంటారు. క్యాట్లాబ్లోనే మనము స్టెంట్ అమర్చడము ఇటువంటివి చేస్తాము. ఇక్కడ వచ్చేసి పేషెంట్ పడుతుంటారు. ఇందులో మనం చూస్తూ నరం చూస్తూ ఎక్కడ బ్లాక్ ఉంది, దానికి ఎలా మనము స్టెంట్ వేయాలా, ఎందుకు స్టెంట్ వేయాలా అన్నీ మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది వచ్చేసి గుండెలో నుంచి మన తొడలో నుంచి పైకి పంపిస్తున్నాం. ఈ బ్లూ కలర్ పైప్ అనేది మనం ఇలా తీసుకొచ్చి గుండె నరాలకు తగ్గించి అక్కడ ఇంజెక్షన్ ఇచ్చి చూస్తాం అనమాట. అలా ఇచ్చినప్పుడు మనకు నరాలు ఈ విధంగా నల్లగా కనిపిస్తాయి. ఈ నల్లగా కనిపించే నరాలలో ఎక్కడ బ్లాక్ ఉంటే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒత్తినట్టుగా ఉంది. సో అది కొవ్వు పదార్థం వల్ల అక్కడ ఒత్తినట్టు. సో అదే బ్లాక్ అనమాట. సో ఆ విధంగా మనం డిసిషన్ చేస్తాం. ఇందులో ఏమంటే స్టెంట్ ట్రీట్మెంట్ ఎలా చేస్తారో లేదండి. సో ఇది నరము, ఈ కొవ్వు పదార్థం అనమాట. ఇది లంగడం వల్ల ఈ దారి అనేది తగ్గిపోయింది సైజు. సో దానికి ఏం చేస్తాము, ఫస్ట్ ఒక బెలూన్ మీద స్టెంట్ ఉంటుంది. ఆ బెలూన్ని మనము ఈ పైప్ ద్వారా ఎప్పుడైతే గాలి కొడతామో బెలూన్ ఓపెన్ అవుతుంది. బెలూన్ ఓపెన్ అయినప్పుడు దాని మీద స్టెంట్ కాస్త ఓపెన్ అవుతుంది. ఇలా స్టెంట్ ఓపెన్ అయిపోయి లోపల నరానికి అతుక్కుంటుంది. సో ఈ విధంగా మనకి ఎంత సైజు అవుతారని చాలా మంది అనుకుంటున్నారు. స్టెంట్ ఇంత చిన్నగా ఉంటుంది, ఇలా ఫ్రెష్ లాగా ఉంటుంది. మొత్తం మెటల్ అనమాట, క్రోమియం మెటల్ ఉంటుంది. సో ఇది యాంజియోగ్రాము. ఈ పేషెంట్కి నరంకి మనము పెట్టిన పైపు తొడలించి పైకి వెళ్ళి పైప్ పెడతాము. చేతిలో వచ్చి తొడలించి కానీ నరానికి ఇలా తగిలించిన తర్వాత ఇంజెక్షన్ ఇస్తాం. ఆ ఇంజెక్షన్ అనేది బ్లడ్లో కలిసి నల్లగా కనిపించేటట్టు చేస్తుంది బ్లడ్. సో ఇక్కడ ఆగిపోయింది. సో ఇక్కడ నరం ఇక్కడ బ్లాక్ అయిపోయింది పూర్తిగా. సో ఈ పేషెంట్కి హార్ట్ అటాక్ అయింది. నరం బ్లాక్ అవడం వల్ల హార్ట్ అటాక్ అనేది దానికి పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు, మళ్ళీ స్టెంట్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. మిగతా రూత థ్రాంబోస్ కూడా మనం తీసేసి స్టెంట్ మర్చిపోవాలి. సో ఈ పిక్చర్లో చూసారంటే మీరు సేమ్ పేషెంట్ నరం ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక స్టెంట్ అనేది ఇక్కడ ఓపెన్ చేస్తున్నారు. స్టెంట్ ఓపెన్ చేసినాక అది సో ఇక్కడ నుంచి స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి మనకు ఇక్కడ ఏమీ నరం కనిపించట్లేదు. ఇక్కడ లాస్ట్ వచ్చేసరికి నరం కనిపిస్తుంది. సో ఇట్లా ఉంటుంది స్టెంట్ ట్రీట్మెంట్. సో స్టెంట్ ట్రీట్మెంట్ అనేది మనము పైప్స్ అని లోపల పంపించి చేస్తాము. ఇన్వేసివ్ ప్రొసీజర్, మోర్ ఎఫెక్టివ్, ఇది ఖచ్చితమైన ట్రీట్మెంట్. ఎందుకంటే ప్రతిదీ మనము విజువల్గా చేస్తాము, చూస్తూ చేస్తాము. ఎక్కడ బ్లాక్ ఉంది, ఎక్కడి నుంచి ఎక్కడ బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ ట్రీట్మెంట్ స్టెంట్ అమర్చడము, బెలూన్తో డైలేట్ చేయడం అనేది ఖచ్చితంగా కంటితో చూసి చేసేది. ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అంటే మనం చేతి నరాన్ని చూసి అది పనిచేస్తుందా లేదా అనేది వెయిట్ చేస్తా చూసేది అనమాట. తర్వాత హాస్పిటల్ స్టే, హాస్పిటల్ స్టే. సో పేషెంట్ని ఈ రోజు స్టెంట్ ట్రీట్మెంట్ చేస్తే రేపు పొద్దున కానీ రేపు సాయంత్రానికి మళ్ళీ డిశ్చార్జ్ చేసేయచ్చు. ఆయన నడవడం కానీ అన్నీ చేసేయచ్చు అనమాట. ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఈవెన్ సైకిల్ తగ్గచ్చు. వాళ్ళ పంపింగ్ ఎంత ఉంది దాన్ని బట్టి. ఎక్స్పీరియన్సివ్ పర్సన్స్ వాళ్ళకి ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ట్రీట్మెంట్. ఏ సందర్భాల్లో
ట్రీట్మెంట్ అనేది ముఖ్యం. మనము హార్ట్ అటాక్ వచ్చిన ఫస్ట్ 20 minutes ఈ ట్రీట్మెంట్ అందించగలిగినప్పుడు ఇదే బెస్ట్ ట్రీట్మెంట్. తర్వాత థ్రాంబోలైసిస్ కి కాంట్రాఇండికేషన్, అంటే కొంతమందికి ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి, వాళ్ళకి అల్సర్ ఉంటుంది, నిన్న మొన్ననే సర్జరీ అయింది, ఈరోజు పొద్దునే ఫ్రాక్చర్ అయింది. ఉదాహరణకు ఒక పేషెంట్కి బ్రెస్ట్ మ్యాలిగ్నెన్సీ, సో పేషెంట్కి ఫుల్ ఆపరేషన్ చేసుకొని వచ్చారు. ఈ రోజు ఆపరేషన్ అయింది, 2 days తర్వాత నా దగ్గరికి వచ్చారు, చెస్ట్ పెయిన్ అనేది చేసినారు, హార్ట్ అటాక్తో వచ్చారు. సో అలాంటి వాళ్ళకి మనము ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఇవ్వలేము, ఎందుకంటే కుట్లలో నుంచి ఎక్కువగా బ్లీడ్ అవ్వడము అటువంటి కాంప్లికేషన్స్ ఎక్కువ అయితే కదా, అలాంటి వాళ్ళకు స్టెంట్ వేయడమే కరెక్ట్. తర్వాత ఇంకొక పేషెంట్ చూడడం జరిగింది, క్యాంబెల్ హాస్పిటల్ నుంచి వచ్చింది. పేషెంట్కి ఫ్రాక్చర్ అయింది, మార్నింగ్ ఆపరేషన్ చేశారు ఫ్రాక్చర్కి, సాయంత్రంకి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. సో అలాంటి వాళ్ళకు కూడా ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి కుదరదు, ఎందుకంటే ఆపరేషన్ జరిగిన చార్ట్ అనమాట 1991 నుంచి కంపేర్ చేస్తే 2008 వరకు మీకు డేటా. ఈ డేటా ప్రకారము ఎవల్యూషన్ ట్రీట్మెంట్ యొక్క విధానాలు, వాటి మార్పు అనమాట, పరిజ్ఞానాన్ని బట్టి ఏ ట్రీట్మెంట్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు అనేసి. ఫస్ట్లో స్ట్రెప్టోకైనసిన్ ఇంజెక్షన్ ఇచ్చేవాళ్ళు, తర్వాత ప్రైమరీ పీసీ అంటే డైరెక్ట్ లైన్స్ డెవలప్మెంట్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే స్టెంట్ వైపు. ఇది హార్ట్ అటాక్ వాటి ట్రీట్మెంట్ సంబంధించండి. కొన్ని ఇంట్రెస్టింగ్ కేసెస్ నేను ఇక్కడ ఇక్కడ చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ కేసెస్ని ఇప్పుడు చెబుతాను. వచ్చేసి 40 ఏళ్ళ షుగర్ ఉంది, బీపీ ఉంది, స్మోకింగ్, ఆల్కహాల్, చెస్ట్ పెయిన్ వచ్చాడు, ఆయాసము, స్వెట్టింగ్ ఉంది, పేషెంట్ హార్ట్ రేట్ 36 ఉంది, బీపీ వచ్చేసి 60 ఉంది, పల్స్ తెలియట్లేదు, మానిటర్లో చూస్తే బీపీ 60 రికార్డ్ కనిపిస్తుంది. పేషెంట్ డయాగ్నోసిస్ వచ్చి సిఏడి, ఏసీఎస్, ఇంక్యూర్ ఉన్నాయి. కంప్లీట్ హార్ట్ బ్లాక్ అంటే హార్ట్ బీట్ అనేది ఒక విధంగా కొట్టుకుంటాడు, తక్కువ కొట్టుకుంటుంది. ఇది వాళ్ళ ఈసీజీ, అంటే ఈసీజీ ఇది హార్ట్ అటాక్ సంబంధించిన మార్పులు ఉన్నాయి క్లియర్గా. సో మనం యాంజియోగ్రామ్ చేసినాము, మనం హార్ట్ బీట్ తక్కువ ఉంది కాబట్టి పెట్టుకోవడం జరిగింది. ఇది చెప్పలేని పేస్మేకర్. సో దీని ద్వారా మనము హార్ట్ 60 times కొట్టుకోవాలంటే 60 times కొట్టుకుంటుంది, 100 times కావాలంటే 100 times కొట్టుకుంటుంది. సో ఈ పేస్మేకర్ సపోర్ట్ పెట్టుకొని పేషెంట్ యొక్క నరం ఓపెన్ చేసాము. ఇక్కడ చూసారంటే 90% బ్లాక్ ఉంది, ఇక్కడ ఇంకా బాగుంది కానీ స్టార్టింగ్ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ మాత్రం 100% 90% బ్లాక్ ఉంది. సో దానికి స్టెంట్ వేయడం జరుగుతుంది. థ్రాంబస్ ఇది వచ్చేసి అక్కడ ఉన్న బ్లడ్ క్లాట్ అనమాట, ఆ నరంలో బ్లడ్ క్లాట్ని బయటకు తీయడం జరిగింది. ఇది స్టెంట్ వేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి స్టెంట్ అవ్వాల్సిన తర్వాత. సెకండ్ కేసు అండి, 50 years మెయిన్ పేషెంట్, చెస్ట్ పెయిన్ చెప్తున్నాడు 2 days నుంచి, బయట గ్యాస్ట్రైటిస్ అనుకుని ఎండోస్కోపీ కూడా చేయించుకున్నాడు, అయినా కానీ పెయిన్ రిలీఫ్ లేదు. మన దగ్గరికి వచ్చారు, ఇక్కడికి వచ్చినా ఈసీజీ ఇస్తే ఈసీజీలో హార్ట్ అటాక్ ఛాన్సెస్ ఉంటుంది. సో తర్వాత యాంజియోగ్రామ్ చేయడం జరిగింది. యాంజియోగ్రామ్ చేస్తే మీరు చూడొచ్చు, నరం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు కనిపిస్తుంది, కింద అనేది కనిపించట్లేదు. సో అది పూర్తిగా బ్లాక్ అయిపోయింది నరము. సో దాన్ని ఓపెన్ చేసాము. ఓపెన్ చేసినాము, వైర్ వేసుకుని ఓపెన్ చేసినాక ఇక్కడ నుంచి తప్పుంది, కింద నుంచి నరం బ్లాక్ అయింది. ఇక్కడ బ్లాక్ అవడం వల్ల కింద కనిపించట్లేదు. ఇది స్టెంట్ అమర్చిన తర్వాత ఇక్కడ స్టెంట్ అమర్చిన తర్వాత నరం అంతా పూర్తిగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే యాంజియోగ్రామ్ చేసాము, ఇక్కడైతే ఇక్కడ బ్లాక్ అయిపోయింది, ఇలా బస్సులో కలిసి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదే పేషెంట్కి స్టెంట్ అమర్చిన ఇక్కడ కనిపిస్తుంది, ఓపెన్ తీసుకుంటే నరంతా ఓపెన్ అయింది. ఇది వచ్చేసి ఇంకొక కేసు, ఇంట్రెస్టింగ్ కేసు. ఈయన వయసు 50 సంవత్సరాలు, ఈయన స్మోకింగ్ చేస్తారు. పేషెంట్ స్లోలో లేడని చెప్పి తీసుకొచ్చారు, ఆయనకు వచ్చేసి హార్ట్ బీట్ 200 అలా ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి, షాక్ ఇవ్వాల్సి వస్తుంది వెంటనే. సో అలా షాక్ ఇచ్చుకుంటూ పేషెంట్కి వెంటిలేటర్ కనెక్ట్ చేసి షాక్ ఇచ్చుకుంటూ ఆల్మోస్ట్ 30 సార్లు షాక్ ఇవ్వాల్సి వచ్చింది పేషెంట్కి. అలా షాక్ ఇస్తూనే స్టెంట్ కూడా బ్లాక్ అయిన నరాన్ని ఓపెన్ చేస్తున్నాం. ఒక్కసారిగా నరాన్ని ఓపెన్ చేస్తూనే బీపీ నిలబడింది, షాక్ ఇవ్వాల్సిన అవసరం తగ్గిపోయింది. సో ఫస్ట్ రోజు పేషెంట్ అలా ఉన్నాడు, ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నాడు, సపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి. డే 5 వచ్చేసరికి పేషెంట్ ఇలా ఉన్నాడు, పేషెంట్కి డే 5 డిశ్చార్జ్ చేయడం జరిగింది. అలా ఇచ్చినప్పుడు ఇలా ఉంది, హార్ట్ రేట్ వచ్చేసి 180 to 100 ఆ రేంజ్లో ఉంటుంది. ఈ ఇంత హార్ట్ రేట్ ఉన్నప్పుడు పేషెంట్ అన్కాన్షియస్ ఉంటారు, పేషెంట్కి బీపీ రికార్డ్ అవుతుంది, పల్స్ అనేది కూడా కాన్సంట్రేట్ ఉంటుంది. సో అదే పేషెంట్కి ఇలా ఉంది నరం లోపల మాత్రం
దీన్ని ఓపెన్ చేసిన తర్వాత స్టెప్ చేసినాక ఇలా ఆగలుగుతాం. టిపికల్గా కనుక్కోలేదు అనమాట. చూసానికి నార్మల్ అనిపిస్తుంది, కానీ ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ECG మార్పులు. సో ఇది ఎమర్జెన్సీ కార్డియాక్ రిలేటెడ్ జనరల్ ఎమర్జెన్సీ థింక్ అబౌట్ ది హాస్పిటల్స్. సో ఇది మా క్యాటలాగ్ ఫెసిలిటీ, మా మిషనరీ ఉంది. ఈ క్యాటలాగ్ చెప్పినట్టు ఇక్కడ పేషెంట్ వరకు పెడతాము. సో ఇక్కడ యాక్సెస్ చేసుకొని ఈ టీవీలో ఇమేజ్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఇందులో ఎక్స్రే ఉంటుంది, అక్కడ రిసీవర్ ఉంటుంది, పేషెంట్ ఇక్కడ పడుతున్నప్పుడు ఇది ఆపరేషన్ థియేటర్ లేనప్పుడు. సో ఇది వచ్చేసి 6 months డేటా అండి. 6 monthsలో 350 యాంజియోగ్రామ్లు చేయడం జరిగింది. అందులో 80 స్టెంట్లు, 20 పేషెంట్లు స్టెంట్లు అమర్చడం జరిగింది. 47 యాంజియోగ్రామ్స్, 80 స్టెంట్లు అమర్చడం జరిగింది. టోటల్ 350 యాంజియోగ్రామ్స్ చేసినాము. 3 పర్మనెంట్ పేస్ మేకర్స్, 4 టెంపరీ పేస్ మేకర్స్ చేయడం జరిగింది. 6 months డేటా. థ్యాంక్ యూ. కూర్చోండి. ఏమన్నా డౌట్స్ ఏమన్నా? సార్ మీరు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఎక్స్ప్లెయిన్ చేసిన దానిలో బాడీకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, ట్రీట్మెంట్ ఎలా ఉన్నాయని చెప్పారు. కానీ మేము ప్రివెన్షన్ అనే దాని మీద కొంచెం ప్రివెంటివ్ ప్రివెన్షన్ ఇది ఇంపార్టెంట్ కదా. దానికి సంబంధించి ఏజ్లో ఏమేమి చెకప్ చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి, ఎన్ని రోజులు చేయించుకోవాలి, ఈమెయిల్ ఎప్పుడు చేయించుకోవాలి, దానికి అప్రాక్సిమేట్లీ ఇమేజ్ మాస్టర్ చెకప్ మాత్రమే ఫెసిలిటీ ఉందా, అలాగే ఈఎన్సీ ఫెసిలిటీ ఏమన్నా, ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ ఏమన్నా, అవి కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తే మా ఎంప్లాయీస్కి మేము కొత్త హాస్పిటల్ కాబట్టి పర్మిషన్స్కి పెడుతున్నాము ఈ ఎలక్షన్స్ అక్కడ. సో యాజ్ సేఫ్లీ యాజ్ పాసిబుల్ ఈహెచ్ఎస్ ఆరోగ్య పర్మిషన్స్ వస్తాయి. ఇంకపోతే ప్యాకేజెస్ ఉన్నాయండి, డిస్ప్లేలో ఉన్నాయి. సో ఇంక్లూడింగ్ టీఎంటీ, ఈసీజీ, కోడింగ్ ఎక్కువ విత్ టీఎంటీఆర్, వితౌట్ టీఎంటీ, విత్ బ్లడ్ టెస్ట్, వితౌట్ బ్లడ్ టెస్ట్ అని అప్పటికూడ ప్రైజెస్లో అన్ని ప్యాకేజెస్ ఉన్నాయి సార్. హాస్పిటల్ వచ్చేసి అవైలబుల్గా ఉంటారు. సో నైట్ టైమ్స్ నేను కూడా ఎమర్జెన్సీస్కి వస్తాను. నైట్ టైమ్స్ ఈవెన్ 2 చేసిన రోజులు ఉన్నాయి, దాని గురించి చేశాను కూడా. ఇకపోతే ప్రివెన్షన్ గురించి వచ్చేసి సో కామన్గా వచ్చే మిస్టేక్ ఏంటంటే నాకు ఏమి లేదు, షుగర్ లేదు, బీపీ లేదని ఒక భ్రమలో అందరూ తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళకు ఆల్రెడీ షుగర్ అనేది ఎక్కువ మొదలై ఉంటుంది. షుగర్లో ఒక అవయవం అనేది ఒక లిమిట్ దాటి చెడిపోయిన తర్వాతనే దాని ఎఫెక్ట్ అనేది మనకు బయట కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక పేషెంట్ వచ్చారు, ఆయనకు ఇలాంటి షుగర్ లేదు, బీపీ లేదు, స్మోకింగ్ లేదు, టొబాకో చేసిన అలవాటు లేదు, ఏం లేదు, అంత బాగుంది. కానీ ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ఎందుకు వచ్చింది? వచ్చిన తర్వాత స్టెంట్ వేసిన తర్వాత టెస్ట్లలో చెక్ చేస్తే ఆయనకు షుగర్ ఉంది. ఆ షుగర్ కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది, ఆయన కనుక్కోలేకపోయింది. సో అందువల్ల ఇలా వచ్చింది అనమాట. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత లేదా 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి ఇయర్ ఒకసారి షుగర్ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్, బీపీ చెకప్ అనేది చేయించుకోవడం చాలా మస్ట్ అన్నమాట. సో ఇయర్కి ఒకసారి ట్రీట్మెంట్ టెస్ట్ అయితే ఒకసారి చేసుకుంటే బెటర్ అనమాట. ఎటువంటి షుగర్ కానీ, బీపీ కానీ, అలవాటు కానీ ఏమీ లేకుండా కానీ ఒక్కొక్కసారి మనకు హార్ట్ అటాక్ సంబంధించిన జబ్బులు రావచ్చు. హార్ట్ అటాకే కాదు, నరాలకు సంబంధించిన జబ్బు, కాలు నరాలకి అయితేనేమి, బ్రెయిన్ స్ట్రోక్ అయితేనేమి, గుండె నరాలకు సంబంధించిన జబ్బు అంటే హార్ట్ అటాక్ అని, నరాలకు సంబంధించిన జబ్బు ఏదైనా వచ్చేదానికి తీసుకుంటుంది. 40 years వస్తే ప్రతి ఇయర్ ఒకసారి టీఎంటీ చేయడంలో తప్పలేదు. ఏజ్ 35 వచ్చినప్పటి నుంచి ప్రతి ఇయర్ ఒకసారి లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్ టెస్ట్, బ్లడ్ షుగర్ లెవెల్స్, ఈరోజు యావరేజ్ షుగర్ లెవెల్స్ ఇవన్నీ చేయాలి. ఇకపోతే ఎక్సర్సైజ్ గురించి వస్తే ప్రతిరోజు కనీసం ½ అవర్ ఒక అరగంట సేపు బ్రిస్క్ వాకింగ్ చేయాలి. బ్రిస్క్ వాకింగ్ అంటే స్పీడ్గా నడవాలా, చెమటలు పట్టాలి. పరిగెత్తాల్సిన అవసరం లేదు, బ్రిస్క్ వాకింగ్, స్పీడ్ వాకింగ్ చేయాలా, చెమటలు పట్టేటట్టు నడవాలి. అట్లా 30 minutes per day అట్లీస్ట్. పోతే మీకు ఉన్న వాళ్ళు షుగర్ సాల్ట్ అనేది కరెక్ట్గా తీసుకోవడం,
బీపీ ఉన్న వాళ్ళు ప్రతి రోజుకి సాల్ట్ అనేది 5 గ్రామ్స్ కంటే తక్కువ తీసుకోవడం అప్రాక్సిమేట్గా. తర్వాత చెడు అలవాటు స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఫుడ్స్ లైక్ మటన్ కానీ అట్లాంటివి తీసుకోవడం అనేది తక్కువ చేస్తే సరిపోతుంది. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్ సార్. ఇప్పుడు మీరు వాకింగ్ ఉన్నారు, వాకింగ్ కూడా సైక్లింగ్ చేయొచ్చా? చేయొచ్చు సార్. సైక్లింగ్ కానీ స్విమ్మింగ్ కానీ ఇవన్నీ కూడా బెటర్ అనుకో. సైక్లింగ్ వచ్చేసి ఇప్పుడు అబోవ్ 50 years వాళ్ళు ఎంతసేపు చేయొచ్చు సార్? సైక్లింగ్ ఐ మీన్ సైకిల్ తొక్కడం కానీ ఇంట్లో కూడా ఈ మధ్య సైకిల్స్ వచ్చాయి కదా, ఏమంటారు మరి, అది ఎంతసేపు చేయొచ్చు? హాఫ్ అన్ అవర్ సరిపోతుంది సార్. హాఫ్ అన్ అవర్ మినిమం హాఫ్ అన్ అవర్ చేసుకొని కొంచెం స్వెట్ వచ్చేలాగా చేయాలి. స్వెట్ వస్తుందంటే మనం అంతా చేస్తున్నాం. ఆ స్వెటింగ్ వచ్చేటప్పుడు కొంచెం పల్స్ రేట్ అనేది కొంచెం పెరిగినట్టు ఉంటుంది, అదే నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లం. జరిగే ప్రక్రియ దట్ విల్ డిసప్పియర్ విత్ ఇన్ సెకండ్స్ లో, మళ్ళీ నో ప్రాబ్లం. మన బాడీ ఏంటంటే ఆ వర్క్ స్ట్రెస్ ఒత్తిడికి మన బాడీ రెస్పాన్స్ అది క్యాల్కులేషన్ లెక్క. అది నార్మల్ సైలెంట్ ఇప్పుడు అది ఒక క్యాలిక్యులేషన్ లాగా. ఐ మీన్ బాగా చేసేటప్పుడు ఒక 20 minutes అట్లా అయిన తర్వాత స్టార్టింగ్లో ఉండదు అనమాట. నేను ఈవెన్ ఇట్స్ మై ప్రాక్టికల్ నేను చేస్తున్నాను కాబట్టి సైక్లింగ్ చేసిన తర్వాత ఒక 20 minutes 25 minutes చేసిన తర్వాత కొద్దిగా క్యాలిక్యులేషన్ లెక్క అట్లా లైట్గా ఉంటుంది, మళ్ళీ ఆటోమేటిక్ ఇట్ డిసప్పియర్. సో దట్ ఈస్ నార్మల్ అని నేను అనుకుంటున్నాను. నార్మల్ సార్, అది ఫిజియోలాజికల్ అనమాట. అంటే ఇప్పుడు మీ బాడీ ఒక వర్క్ చేస్తుంది, ఆ వర్క్ కావాల్సిన డిమాండ్ రీచ్ అవ్వాలంటే గుండె కూడా పని ఎక్కువ చేయాలి. ఆ పని ఎక్కువ అనేది గుండె స్పీడ్ అవుతుంది. సో ఎక్కువ పని చేయాలి, ప్రతి మజిల్ కి బ్లడ్ ఎక్కువ అందాలి. ఎక్కువ అందాలంటే ఎట్లా ఉంటుంది? థ్యాంక్ యూ సార్. అదే సార్, సేమ్ ఏంటంటే ఫ్యాట్ కంటెంట్ ఫుడ్స్ తక్కువ తీసుకోవాలి. మనము బయట ఫుడ్స్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉంటాయి, అవి కూడా తక్కువ తీసుకోవడము. ఫ్యాట్ కంటెంట్ ఫుడ్ అంటే మెయిన్ వచ్చేసి నాన్ వెజ్, మటన్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేస్తే బెటర్ ఉంటుంది. తర్వాత ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి ఫ్రై ఐటమ్స్ అనేది తక్కువ తీసుకోవాలి, ముఖ్యంగా పూరీలు కానీ బోండాలు కానీ బజ్జీలు. తర్వాత వచ్చేసి తాలింపులు ఫ్రై చేసుకోవడం, ఇటువంటి తక్కువ తీసుకుంటే బెటర్. ఇంకా మిగతా అలవాట్లు యాజ్ మీకు తెలిసిందే, పొగాకు నవ్వడం కానీ, ఈవెన్ పొగాకు నవ్వడం కూడా ఈక్వల్ టు స్మోకింగ్ అనమాట. సో స్మోకింగ్ చేయకూడదు, పొగాకు నవ్వడం కానీ. సార్ జనరల్గా ఈసీజీలో గడన్ పడుతుందా? అదే సార్, ఈసీజీలో కామన్గా అయితే ఇప్పుడు మనకు 90% మార్కులు అందరూ కనుక్కునేటట్టు ఉంటుంది. ఈసీజీలో కొన్ని మార్కులు అన్పెక్యులర్ అనమాట, అంటే డిఫరెంట్గా ఉంటాయి. అవి కొంచెం ఇప్పుడు కార్డియాలజిస్ట్ మాత్రం పికప్ చేయగలుగుతారు. చిన్న డాక్టర్స్ లైక్ ఆర్ఎంపీస్ కానీ ఎంఎంఏస్ కొంతమంది ఏమైతే కొంచెం మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సార్ ఇప్పుడు యాంజియోగ్రామ్ చేస్తేనే కదా సార్ పూర్తి బ్లాక్లో తెలిసేది? బ్లాక్ అంటే ఈసీజీలో ఇప్పుడు పలానా ఈసీజీలో ఇది ఖచ్చితంగా 100% లోపల బ్లాక్ ఉంటుందని మనం ఒక అవగాహన మీద రావచ్చు. ఈసీజీలోనే కొంత వస్తారు, కానీ యాంజియోగ్రామ్ అంటే క్లియర్గా తెలిసేది. అది సార్ 100% తెలియాలంటే ఒక యాంజియోగ్రామ్కి వెళ్తేనే మనకు తెలుస్తారు. యాంజియోగ్రామ్ వచ్చేసి ప్రస్తుతానికి 15,000 ఛార్జ్ చేస్తున్నామండి. ఇంక్లూడింగ్ హోమ్ ఛార్జింగ్, బ్లడ్ టెస్టులు, యాంజియోగ్రామ్ చేసేటప్పుడు వాడే పరికరాలకు సంబంధించి అంతా కలిపి 15,000 ఛార్జ్ చేస్తున్నాము. స్టెంట్ ట్రీట్మెంట్ వచ్చేసి స్టెంట్ మెటీరియల్ పెట్టుకుంటుంది. దాంట్లో స్టెంట్ వేసేటప్పుడు ఒక పేషెంట్కి ఎక్కువ బెలూన్స్ అవసరం పడవచ్చు, వాళ్ళకున్న కాల్షియం బట్టి, వాళ్ళకున్న నరాలు గుంపును బట్టి. సో ఎక్కువ బెలూన్స్ అవసరం, ఎక్కువ వైట్ అవసరం అలా ఉండొచ్చు. అది 1.5 lakh నుంచి 2 lakhs 2.2 lakh వరకు కూడా ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉంటే వస్తుంది ఆబ్వియస్గా. అంటే మనం తినే ఆహారము ఎక్కువ బాడీకి ఎక్కువ అయినప్పుడు ఏమైతుంది, అది స్టోర్ లాగా రిజర్వ్ లాగా ఫ్యాట్ లాగా మారిపోయి ఫ్యాట్ లాగా స్టోర్ అయి ఉంటుంది బాడీలో. ఆల్మోస్ట్ బౌద్ధ ఇద్దరికి రావచ్చు రిస్క్ అనేది. బీపీ ఉన్న వాళ్ళకు బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎక్కువగా వస్తుంది, షుగర్ ఉన్న వాళ్ళకు హార్ట్ స్ట్రోక్ అనేది ఎక్కువగా వస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చినా ఇచ్చినప్పుడు ఏమైనా ఎఫెక్ట్ వచ్చినా లేకుంటే అది మనకు పిక్చర్ చూపించాను, ఎక్కడ పెయిన్ ఏ విధంగా ఉంటే అనుమానించాలనేసి. సో ఒక చోట ఏం లేదు, 70-80% లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఒక 10% రైట్ సైడ్ కూడా రావచ్చు, ఒక 10% ఓన్లీ గుంపు నొప్పి రావచ్చు, ఇంకో 10% ఈకుల్లో మాత్రమే రావచ్చు. సో ఏదైనా మనకు ఎప్పుడు లేని నొప్పి అన్యూజువల్గా అనిపించిందంటే వెంటనే ఒక ఈసీజీ తీయించుకోవడం మంచిది. టోటల్ ప్యాకేజ్ ఉన్నాయి సార్, కొన్ని బ్లడ్ టెస్ట్ ప్రకారం ఉన్నాయి. ఈహెచ్ఎస్ ఇంకా రాలేదు. ఈహెచ్ఎస్ ప్రాసెస్లో ఉంది సార్.
ఉన్నాయి సార్, కార్డియాకల్చర్ ఉన్నాయి. ఈసీజీ ఎక్కువ కన్సల్టేషన్ ఒక ప్యాకేజ్ అలా ఉంది. తర్వాత ఈసీజీ ఎక్కువ టీఎంఐ కన్సల్టేషన్ ఒక ప్యాకేజ్. ఈసీజీ డిఫరెంట్ ప్యాకేజ్. టోటల్ రాస్తే ఈసీజీ ఎక్కువ టీఎంఐ బ్లడ్ టెస్ట్ కలిపితే ఒక కంప్లీట్ ప్యాకేజ్ అవుతుంది. 3,000 ఉంటుంది. 3,000 సార్ ఇప్పుడు ఒక డౌట్ సార్, స్ట్రోక్ వచ్చినప్పుడు నేరుగా ఏదో ఇంజెక్షన్ వేస్తారు కదా సార్, కొద్దిగా కండరాలు విచ్ఛిన్నం కాకుండా బలహీనం కాకుండా కొన్ని గంటలు 2 గంటలు 3 గంటలు 4 గంటలు నిమిషానికి కండరం వీక్ అయిపోతుంది, త్వరగా ఇంజెక్షన్ వేసుకోవాలి. అట్లా లేకుండా స్టంట్ వేస్తారు సార్ నేరుగా. ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అనేది పురాతన ఉన్న ప్రదేశంలో అందుబాటులో లేనప్పుడు అనేది ఇంజెక్షన్ ట్రీట్మెంట్ మీకు లాస్ట్లో చూపించాను. 1995 నుంచి మనం చూస్తే ఫస్ట్లో ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఎక్కువ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు స్టెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. చేస్తాం కాబట్టి దాని యొక్క రిస్క్ తక్కువ ఉంటుంది. డెఫినెటివ్ ట్రీట్మెంట్ మనం ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడే ట్రీట్మెంట్ చేస్తున్నాము. ప్లస్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్టెంట్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఏమైందంటే సార్, స్టంట్ కన్ఫామ్ అవుతుంది ఈసీజీ ఇస్తే వెంటనే వాళ్ళు ఇంజెక్షన్ ఇవ్వడం, మళ్ళీ మీరు ఏదో కర్నూలుకో 4 గంటలు 5 గంటలకో ఇన్స్టెంట్లీ ఇక్కడ లేదు. ఇప్పుడు 2 ఖర్చులు అవుతాయి కదా సార్, ఇంజెక్షన్ ఒకటి ఖర్చు అవుతుంది, మళ్ళీ స్టంట్ వేసుకోవాలి. ఎటువంటి అందుబాటులో ఉంది అంటే పేషెంట్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాడంటే ఇంజెక్షన్ ట్రీట్మెంట్ అవసరం లేదు సార్. ఇప్పుడు వరకు మేము చూసిన హార్ట్ అటాక్స్లలో నేను ఇంజెక్షన్ ట్రీట్మెంట్ ఇచ్చింది 4 ఎక్కువ స్టంట్ వేస్తారు సార్. ఎంత 50% అబౌవ్ ఉంటే స్టంట్ వేస్తారు. 70% నాకు ఎక్కువ బ్లాక్ ఉంటే స్టెంట్ వస్తుంది. లోపు ఉంటే సార్, లోపు ఉంటే మెడిసిన్స్ అది ఎందుకు పెట్టారంటే 70% దాటిన తర్వాతనే వాళ్ళకు బయట ఇబ్బంది అనేది కనిపిస్తారు. ఇంకోటి సార్, ఇంకొక 1 more క్వశ్చన్ సార్. ఇప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కొన్ని ఉన్నాయి సార్, స్టార్ హెల్త్ అట్లా కొన్ని ప్రైవేట్ కొన్ని ఉన్నట్టున్నాయి, వాటికి ఏమన్నా మన హాస్పిటల్లో అది కూడా జరుగుతుంది సార్. ప్రస్తుతానికి మొత్తం 43 ఇన్సూరెన్స్ కంపెనీస్ టైప్ చేస్తున్నాము. సో అవి కూడా ప్రాసెస్లోనే ఉన్నాయి. కొత్త హాస్పిటల్ కాబట్టి ఒక్కొక్క పర్మిషన్ తీసుకుంటా అప్లై చేయాలంటే కొంచెం టైం పడుతుంది పర్మిషన్స్. సో ఇప్పటి వరకు ప్రస్తుతానికి ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఒకటి వచ్చేసింది ఆల్రెడీ. ఇంకోటి ఆకో జనరల్ ఇన్సూరెన్స్ అనేది వచ్చింది. 2 ఇన్సూరెన్స్ వచ్చాయి. ఇంకా మిగతా అన్ని ప్రాసెస్లో ఉన్నాయి సార్. సరే, ఇంకోటి ఇప్పుడు లేదు కాబట్టి మేము మీ దగ్గర ఇదేమంటాం ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రియంబర్స్మెంట్ ఫెసిలిటీ మీరు ఉంది కదా, అన్ని రకాలైన బిల్స్ రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్ని ఇస్తారు. దాని మీద మనం ఏ కంపెనీ అయినా మేము క్యాచ్ చేసుకుంటాం. వర్కింగ్ జర్నలిస్ట్ సార్ నేను చూస్తాను, చూసి చేపిస్తాను. కరోనా వ్యాక్సిన్స్ వల్ల ఉండే వీక్ కరోనా వ్యాక్సిన్స్ ఉండే వీక్ కాదండి. అదేంటంటే బ్లడ్ క్లాట్ అయ్యే తత్వం ఎక్కువ ఉందని అంటున్నారు. కరోనా వ్యాక్సిన్ వల్ల వాటి యొక్క యాంటీజెన్ యాంటీబాడీస్ ప్రక్రియ వల్ల నరాలు అనేది బ్లడ్ క్లాట్ అయ్యే తత్వం అనేది ఎక్కువ వస్తుంది. దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది అనేది ప్రూవ్ చేస్తున్నాయి కొన్ని స్టడీస్. గుండె వీక్ అట్లే అవ్వదు, నరాలలో బ్లాక్ అవడం వల్ల గుండె వీక్ అవుతుంది. అంటే హార్ట్ అటాక్ వల్ల గుండె వీక్ అవుతుంది. రావచ్చు సార్. రావచ్చు సార్. ఈ గవర్నమెంట్ ఇంకా స్టార్ట్ చేయలేదు, తీసుకోలేదు అప్లికేషన్. కొత్త గవర్నమెంట్ పాలసీ ఎట్లా ఉంటుందో అది ఎంత ఉంటాయి, విధి విధానం ఇంకా వస్తాయి. వాళ్ళు క్యాబినెట్ కమిటీ ఏదో మాత్రలు వేసుకుంటున్నా పోతుంది వస్తుంది అని అంటారు. కొందరు ఏంటంటే మన కళ్ళ ముందే చనిపోవడం జరుగుతుంది. సో ఏది మనం క్రిటిక్ చేయలేము. బట్ గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే అంత బాగుంటే కనీసం 1 hour 2 hours లేదా అట్లీస్ట్ 2 hours లోపల ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది. సిపిఆర్ జనరల్ పబ్లిక్కి ఇనిషియేట్ చేసే ఆలోచన ఏమన్నా? డెఫినెట్లీ సార్, అది ఒక టాపిక్ ఎలా చేశారని చెప్పి నేను యాడ్ చేయలేదు. సో ఏంటంటే పేషెంట్ అన్రెస్పాన్సివ్గా ఉన్నాడా లేదా అనేది ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలా. తర్వాత పల్స్ పాల్గొంపులు ఉండదు లేదా అంటే ఇక్కడ కెరోటిన్ పల్స్ ఉంటాయి. పల్స్ మనం ప్రెస్ చేసి పల్స్ అనేది పాల్గొంపులు అవుతుందా లేదా చెక్ చేసుకోవాలా. అది లేదంటే కంప్రెషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. చెస్ట్ కంప్రెషన్స్ కనీసం ఒక 100 times అంతా కంప్రెషన్స్ పర్ఫెక్ట్లీ ఇందులో కూడా పొజిటివ్గా రిపోర్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో నేను యాడ్ చేయలేదు సార్. దాని ఇప్పుడు చెప్పినట్లే
గుండె మజిల్లో నుండి పలచబడిపోయి అది సాగిపోతుందన్నమాట. ఎందుకంటే గుండె కొత్త వస్తుంది, తగ్గిపోయి వాపులాగా వస్తుంది అన్నమాట. దాని గుండె పెరగడం అంట, అది గుండె వాపు. గుండె వాపు ఎందుకు వస్తుందంటే గుండె నరాలలో జబ్బు ఉండడం వల్ల వస్తుంది. గుండె మజిల్లోనే వీక్నెస్ ఉండడం వల్ల కూడా గుండె వాపు అనేది వస్తుంది. థ్యాంక్ యూ సార్. దయచేసి ఇలా ప్రోగ్రామ్ జరిగేటప్పుడు నా మిత్రులందరికీ జరిగింది. ప్రివెన్షన్ పెట్టడానికి చేయడం మనం అక్కడ తీసుకోవాలా. అలాగే ఇంకొక ఎంపీలో రిక్వెస్ట్, ఇప్పుడు మా ఎన్జిఓ మెంబర్స్ కానీ మా కన్సర్స్ గౌరవ సభ్యులకు కానీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు మేము మిమ్మల్ని అప్రోచ్ వచ్చినప్పుడు కొత్తగా మాకు ప్రయారిటీ కావాలని చెప్పి సందర్భంగా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. అదొకటి. ఏంటంటే మాకు కావాల్సింది ఏంటంటే సార్, మేము పైసలలాగా ఇస్తాం తప్పదు, కొత్త ఇమ్మీడియట్ గా కొంచెం రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఏదైనా ఇమ్మీడియట్ ట్రీట్మెంట్ అందితే కొన్ని సందర్భాల్లో పేరు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా మీరు బిజీగా ఉన్నప్పుడు కాకపోయినప్పటికీ బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా మాతో పాటు ఇంకోలే కాదనము, కొద్దిగా ఫ్రీగా ఉంటే వాళ్ళకు ప్రయారిటీ అవ్వాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం సందర్భంగా. అలాగే మా రన్నింగ్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ అందరూ కూడా వన్స్ ఆఫ్ జస్ట్ 3 years బ్యాక్ ఇక్కడ ఒక పెద్దగా మేము క్యాంపెయిన్ పెట్టించినాం. పైన కార్డియాలజీ సంబంధించి ఈసీజీ ఎక్కువ అవన్నీ కూడా ఇక్కడ పెట్టించినాము. ఏమన్నా మీకు పాసిబిలిటీ ఉంటే అది కూడా మాకు ఒకసారి మీరు ప్రొవైడ్ చేస్తే ఆ రోజు మేము పైన ఇక్కడ ఏర్పాటు చేసి ఆ రోజు ఇంకా ఎక్కువ మంది మా ఎంప్లాయీస్ పెన్షన్స్ గారు వచ్చి కూడా వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకున్నారు అనుకుంటుంది. మీకు కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ కూడా అది కూడా పెట్టిస్తే బాగుంటుందని మా తరఫు నుంచి మీకు ప్లాన్ చేస్తే పెట్టండి మా రిక్వెస్ట్ సార్. చాలా మంది మన వాళ్ళందరూ కూడా తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. సార్ చెప్పినట్లు మన 35 years నుంచి అంటున్నారు. 35 years నుంచి చేయించుకున్నా చేయించుకోకపోయినా 45 above 50 years తర్వాత కంపల్సరీ వన్స్ ఇన్ ఇయర్ మనం ఎలాగైతే మిగతా షుగర్ పీపుల్ చెక్ చేసుకుంటున్నామో కార్డియాలజీ చెకప్ కూడా కంపల్సరీ చేసుకోవాలి. దట్స్ కాల్ మాస్టర్ చెకప్ అని అంటాము. అది ఈ ఊళ్ళో కూడా కొంతమంది డాక్టర్స్ పెట్టి ఉన్నారు, తెలుసుకుంటున్నాం మనం. ఇంకా సారు కొంచెం కార్డియాలజీ పరంగా మిగతా వాళ్ళందరికంటే కూడా అన్ని ఆల్ ఫెసిలిటీస్ ఆల్ ఎక్విప్మెంట్స్తో రెడీగా ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా అది చేయించుకొని మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మనము చేసుకోవాలనేది కూడా మీ అందరికీ కూడా నా విన్నపము, రిక్వెస్ట్. దానికాను సార్ మనం అడిగిన తక్షణమే ముందు ఎప్పటి నుంచో ఉన్నది అడిగినాము. వాళ్ళు కూడా ఏదైనా కొంచెం చేయాలా క్యాంప్ అనేది సార్ వాళ్ళు కూడా ఉన్నది. ఇద్దరికి ఉండడం వల్ల ఈ క్యాంప్ పెట్టించగలిగినాము. కానీ నిన్న మొన్న ఊళ్ళో లేకపోవడం వల్ల ఎక్కువ మందిని మనం జాగ్రత్త చేయలేకపోయినాము. ఓకే, వచ్చినంత వరకు చాలు. వచ్చిన వాళ్ళు ఈ ఉన్నాయి కదా 30 members కదా, ఈ 30 members 30 వాళ్ళకి. సో ఇంకొకసారి ఒక క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తాం. క్యాంప్ కన్నా ఎక్కువ మందిని తీసుకొచ్చుకొని మనము ఇప్పుడు మనం ఇక్కడ పంట కూర్చుంటే మాత్రాన మనకు పోయింది ఏమీ లేదు, ఎంతో కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతాం. దానికి కూడా మన వాళ్ళు కొంత అయ్యవస్తాలంటూ కొంతమంది ఫోన్ చేసుకుంటూ అవసరం సార్ చెప్పాల్సిన అవసరం లేదు. మేము ఒకసారి వాట్సాప్ దాంట్లో పెట్టేటప్పుడు దానికి కొంచెం గ్రహి నేను ఒకసారి కన్నా లాభంగా మరి ఒక్కసారి ఇంకా సార్ ఇది కూడా మా సిన్సియర్ రిక్వెస్ట్ అయితే ఇలాంటి ప్రోగ్రామ్స్ మన ఊరిలో కూడా ఇంకా మీరు అక్కడక్కడ అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం వల్ల మీకు పబ్లిసిటీ వస్తుంది, ప్రజలు కూడా తెలుస్తుంది ఏంటి వాట్ ఈస్ వాట్, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయనేది తెలుస్తుంది. కాబట్టి చాలా మంచి ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అడిగిన తక్షణమే మీరు మాకు పర్మిషన్ ఇచ్చి ఇక్కడికి వచ్చి మీ 1 hour మీ వాల్యుబుల్ టైంని ఇక్కడ కేటాయించి మా వాళ్ళందరికీ అందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ క్లోజ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ ధన్యవాదాలు. చాలా బాగుంది, సంతోషం. నెక్స్ట్